పక్కన వరలోంచి బయటికి ఎలా తీయాలి, లోపల ఎలా పెట్టాలి యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాను నేను కూడా. దిస్ ఇస్ మై ఫస్ట్ డే ప్రాక్టీస్. సో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి దీన్ని. నేను ప్లాస్టిక్ పాలిస్టర్ గట్టిగా ఉంది కానీ ప్లాస్టిక్, సో తెగడానికి ఏం లేదు ఇందులో, తెగదు. సో పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మన చెయ్యి దీన్ని ఎలా ఫోల్డ్ చేసి సరే మన లెఫ్ట్ సైడ్ దీనిలో పెట్టుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు జస్ట్ పట్టుకున్నప్పుడు దీన్ని ఎప్పుడు కూడా ఇది ఉంది కదా, ఈ షోల్డర్ రింగ్ ఇది, దీనికి రైట్ సైడ్ పట్టుకోండి. అలా అంటే సెంటర్లో పట్టుకుంటే ఏమవుతుంది, తీసుకుంటూ మన ఏళ్ళు తెగిపోతుంది కదా. కాబట్టి పెట్టేటప్పుడు పక్కన పెట్టి అలా పట్టుకోవడం. ఎనీవేస్ ఇప్పుడు అన్సీతింగ్ అంటే ఇందులో బయటికి ఎలా తీయాలి అనుకున్నప్పుడు పట్టుకోవడం మనం చెయ్యాలి కదా. మన అది అలా పట్టుకోవాలి. పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ని హోల్డ్ చేసుకుంటా, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి లాక్కుంటా, అలాగా రైట్ హ్యాండ్ కూడా బయటికి తీయాలి. మళ్ళీ పెట్టేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు దీన్ని ఎలా క్లోజ్ చేసి ఇది ఆన్ చేస్తాం. అది ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇలా ఎందుకు చేస్తామంటే ఇది షార్ప్ సైడ్ అన్నాం కదా, ఇది బయటకు ఉండే ఈ బ్లంట్ సైడ్ లోపల ఉంది. లేదంటే రివర్స్లో తీసారు అంతే మనం కోసుకోవచ్చు. స్వప్న అది అవ్వకూడదు కదా, కాబట్టి ఇటు ఉండాలి. సో హోల్డ్ క్లోజ్ చేసి తీసాం. ఇటు చూసినప్పుడు పట్టుకున్నాం, తీసాం. స్ట్రైట్గా లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి కంట్రోల్ చేసుకుంటాం, రైట్ హ్యాండ్ సైడ్ చేస్తాం. ఇంపార్టెంట్ ఇది. ఎస్ సీతింగ్ అన్సీతింగ్. పట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక తడి బట్టన్ వచ్చినట్టు ఎలా పట్టుకోవాలి.